అభయహస్తం ఫామ్స్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి విషయంలో ఆన్లైన్లో ఎన్రోల్ అయితే అవుతున్నాయి. కానీ ఇప్పటివరకు ఎలాంటి క్రైటీరియా రూపొందించలేదు. ఎవరికి దానికి సంబంధించి పథకాలకు సంబంధించినటువంటి మెయిల్ చేయాలనేటువంటి విషయంలో ఇప్పటివరకు క్రైటీరియా లేదనేటువంటి మాటలు వినబడుతున్నాయి. ఎలాంటివి లేకుండానే డైరెక్ట్గా అప్లికేషన్లు అయితే తీసుకున్నారని చెప్తున్నారు. కొత్త రేషన్ కార్డుల విషయంలో కూడా కొంత సందిగ్ధత కనబడతా ఉంది. ఎలా ఉండబోతున్నారు? ఇప్పుడు గ్రామ సభల్లో జరిగినది ఏంటంటే మొదటి దశ అప్లికేషన్స్ చేసుకోవడం, రెండవది స్క్రూటినీలో ఎలిజిబిలిటీ క్రైటీరియా లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఏంటిది మహాలక్ష్మి పథకం కింద రావాలనుకో, ఎలిజిబిలిటీ క్రైటీరియాకు విధి విధానాలు అయిన తర్వాత వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ తీసుకుంటారు. రైతు బంధు ఎంత మేరకు రిస్ట్రిక్ట్ చేసినాం, ఎవరికి రిస్ట్రిక్ట్ చేసినాం అనేది వచ్చిన తర్వాత, రిస్ట్రిక్షన్ మీన్స్ ఇక 1000 ఎకరాలకు 100 ఎకరాలకు రైతు బంధు ఇవ్వడం అనేది కలవదు. కొంతమందికి వెంచర్లు అయితే 100 ఎకరాల్లో ఉన్నాయి. మరి అది రియల్ ఎస్టేట్కో రైతుకో తెలియదు, కానీ రైతుకు ఇవ్వలేదు కానీ వాళ్ళకి ఇచ్చింది. సో అట్లా కాకుండా ఆ మొడాలిటీస్ వచ్చిన తర్వాత వాటికి ఉపయోగపడేది. మిగతా ఇప్పుడు మీకు అభయహస్తంలో విద్యార్థులు ఉన్నారు, ఉద్యోగార్థులై కోచింగ్ సెంటర్లకు పోయేటోళ్ళకి 5 లక్షల రూపాయలు ఉంటుంది. దాంట్లో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు 30 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళ ఎగ్జామ్స్కు క్రైటీరియా కదా, సో వాళ్ళు లబ్ధిదారులు అవుతారు. సో ఇప్పుడు ఎవరైతే ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వాన్ని అర్థిస్తారో జీరో వడ్డీ రుణాలు అప్ టు 10 lakhs వరకు బ్యాంక్స్తో సంబంధించింది. సో నిధులు ప్రభుత్వంలో ఉండాల్సిన అవసరం లేదు. అంటే వీళ్ళు ఏంటంటే డొల్లతనంతో మాట్లాడుతున్నారు. ఏంటంటే పైసలు ఎక్కడి వీళ్ళ దగ్గర ఎట్లా ఇస్తారంటే, మరి వీళ్ళు ఎట్లిద్దరూ పక్కన పెట్టు, దేని కొరకు పైసలు? ఇప్పుడు 200 యూనిట్లు ఇంటికి కరెంటు బిల్లు ఫ్రీ అన్నాం, అది మనం ఉన్న పవర్ నుంచి ఇచ్చేది. సో ఆ బిల్లు ప్రభుత్వానికి రాదు, అంటే ఆదాయం తగ్గుతుంది, కానీ ప్రభుత్వమే ఆదాయం పెట్టేది కాదు అది. ఇప్పుడు బస్సులు ఉన్నాయి, బస్సులలో ఖాళీగా పోయే బస్సులు కాస్త ఇప్పుడు మహిళలతో నిండిపోతున్నాయి. దానికి సంతోషించేది పోయి ఇవాళ ఏమంటారు, ఆటో వాళ్ళ గురించి చెప్తారు. ఆటో వాళ్ళ సంక్షేమం అనేది ప్రభుత్వం బాధ్యతగా తీసుకున్నది. ఆటో వాళ్ళతో చర్చ జరిగింది. ఆటో కాదు, ఊబర్, తర్వాత ఓలా, జొమాటో వాళ్ళతో సహా అందరితో సహా మనం ఈ ట్రాన్స్పరెన్సీగా చర్చలు జరిగినాయి. కాబట్టి వాళ్ళ తలకాయ నొప్పులు కాదు. ఇప్పుడు మనకున్నది ఏంటిది, రైతు బంధుకి ఎక్కువ, అదే రైతు భరోసా, అదే రెండవది మహాలక్ష్మి, అది నెక్స్ట్ బడ్జెట్లో వస్తుంది, కొత్తగా అమలు చేయాల్సిన పథకం అది. కాబట్టి వీటికి సంబంధించిన అంశంలో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తుండ్రు వాళ్ళు. దీనికి ఎక్కువ నిధులు కావు. అసలు సమస్య ఏంటంటే ప్రభుత్వాన్ని నడపడానికి నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు చేసిన అప్పులకు మనం కట్టే వడ్డీలు, 1000 కోట్ల రూపాయల్లో ఆదాయాన్ని ఏ విధంగా దుబారా చేసినో వాటి మీద చర్చ జరుగుతుంది. ఇప్పటికిప్పుడు ఇంకా 6 మంత్రి పదవులు మిగిలినటువంటి పరిస్థితి. ఇంకా 6 ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే 2 ఎమ్మెల్సీలకు అయితే నోటిఫికేషన్ వచ్చింది. ఎవరికి ఇవ్వబోతున్నారు అనే చర్చలలో అద్దంకి దయాకర్ పేరు ప్రస్ఫుటంగా వినబడతా ఉంది. మీకు అలాంటి సమాచారం ఏమైనా ఉందా? ఒకటి కోదండరామ్కి అని చెప్పేసి, ఇంకొకటి అద్దంకి దయాకర్కి అని చెప్పేసి, ఇంకా మిగిలినటువంటి వాటిలలో ఒక మైనారిటీకి, ఇట్లా కొన్ని లెక్కలు అయితే నడుస్తున్నాయి. మంత్రులలో కూడా అద్దంకి దయాకర్ పేరు అయితే ఒకటి వినబడుతున్నటువంటి పరిస్థితి. నిజంగానే అట్లాంటి ఆ ప్రస్తావన ఏమైనా కనబడుతుందా? చాలామందికి కూడా అద్దంకి దయాకర్కి ఏం రాబోతుంది అనేటువంటి ఒక సింపథైజ్డ్ ఆలోచన మాత్రం కనబడుతుంది. అయితే ఇప్పుడు ఇదేమో ప్రభుత్వం పార్టీకి సంబంధించిన, ఇదేమో నాది కాబట్టి డెఫినెట్గా ఉంటుంది. నేను మీకు గతంలో కూడా చెప్పిన, అంటే సాక్రిఫైస్ అనేది కాదు, నా అవసరం పార్టీతో పాటు ప్రభుత్వానికి కూడా ఉంటుంది అని నేను భావిస్తున్నా. ఎందుకంటే కష్టపడ్డందుకని నేను అవకాశం ఇవ్వమనేది కాదు, ఏదో నేను నా సీట్ వదిలిపెట్టినందుకనేది కాదు. తెలంగాణ సమాజం పట్ల ఒక 20 సంవత్సరాల నుంచి అవగాహన ఉండడమే కాకుండా కనెక్టివిటీ, ఇప్పుడు సోషల్ కనెక్టివిటీ, ఇప్పుడు నాని కలవాలంటే దయాకర్ని కలవాలంటే చాలా ఈజీ. అట్నే సోషల్ ఆర్గనైజేషన్స్ కానీ, లేదంటే సామాజిక శక్తులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కానీ మాతో కనెక్టివిటీ ఉంటాయి. ఇతరులతో ఉండరని కాదు, నా మూమెంట్ అంతా సోషల్ మూమెంట్స్తో ఉన్నది, తెలంగాణ మూమెంట్తో ఉన్నది. కాబట్టి అట్లా అవసరం. రెండవది ఏంటంటే తెలంగాణ కొరకు పోరాడినోడు, తెలంగాణ కొరకు కొట్లాడినోడు, తెలంగాణ ఎట్లా ఉండాలని ప్రజల నుంచి కొన్ని వేల గ్రామాల్లో మనం చేసిన వాళ్ళం. కాబట్టి ఇప్పుడు కోదండరామ్ గారైనా మేమైనా దాదాపు నేనైతే ఇంకా వారికంటే ఒక 2-3% ఇంకా తక్కువనే తిరిగినాం. ఒక 2-3 సంవత్సరాలు వెనకకే ఇంకా నేను ఆయన కంటే. కాబట్టి అట్లాంటి వాళ్ళతో ఏంటంటే తెలంగాణ సొసైటీ బాండింగ్ ఉంటుంది. సో అట్లా కావాల్సిన అవసరం ఉంది. నాలాంటి యువకుని, అంటే ఇప్పుడు యుద్ధం చేయాల్సిన మేము కామ్గా ఉండడం కూడా ప్రజలు కొంత, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అంటే ఎందుకు పాపం ఆయన ఏడుస్తున్నో నాకు అర్థం కావట్లా, ఆనంద బాష్పాలు అంటున్నాడు. నేను అంటే మనమేమి పదవుల కొరకు రాజకీయాల కొరకు
రాజకీయాలు చేసేదే పదవుల కొరకు అంటే మన లాంటి వాళ్ళకి పదవులు ఉంటే మంచిదని ప్రజలు కోరుకుంటున్న స్థితిని నేను చూస్తున్నా. డెఫినెట్గా అది పార్టీ ఆ దృష్టితో ఉన్నది. సీఎం గారితో పాటు మా సీనియర్ లీడర్స్ కూడా దయాకర్కి అకామిడేట్ చేయాలనే ఆలోచన ఉంది. కావచ్చు అది మంత్రి వరకు కూడా అయ్యే అవకాశాలు లేకపోలేదు. కావాలనే అందరి ఆశ ఉంది, నేను కూడా కోరుకుంటున్నాను కూడా చెప్పొచ్చు. ఎందుకంటే నువ్వు చెప్పట్లేవు కదా అంటారు చాలామంది, నువ్వు మంత్రి కావాలని లేదని. అంటే కంపల్షన్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు చివరి దశలో టికెట్ ఎందుకు తీసేసిండు అనేది పార్టీకి తెలుసు, నాకు తెలుసు. ఈ దశలో నేను ఎందుకు చేయాలనో పార్టీకి తెలుసు, నాకు తెలుసు. ఒకవేళ చేయలేకపోతే ఏం చేస్తారో వాళ్ళు ఆలోచిస్తారు. దానికి నేను కట్టుబడి ఉండేటోని. ఇప్పుడు అంతో ఇంతో సీను నేనైతే టిక్కెట్ను ఒకరికిచ్చి ప్రత్యామ్నాయం చేయడం వల్ల కూడా నాకు మంచి పేరు వచ్చింది కదా. దయాకర్ ఇట్లా కూడా ఉంటాడు అనేది వచ్చింది కదా. నేను పార్టీ కొరకు అంత కమిటెడ్గా ఏదో మాటల వరకే చెప్పేటోడు కాదు. అఫ్కోర్స్ దయాకర్ ఈ సమకాలీన రాజకీయాల్లో ఒక డిఫరెంట్ పొలిటీషియన్ అని కూడా వచ్చింది. అంత మంచి పేరు జీవితంలో చాలామందికి రాదు. అంటే మనకు టికెట్ రాదు అని అనుకోము, గెలవమని అనుకోము. ఈసారికి గెలిస్తే ఏ అవకాశం వస్తుంది అనేది పార్టీ చూస్తుంది. కానీ ఇప్పుడు అవసరం ఉన్నది పార్టీకి అని నేను అనుకుంటున్నా. ప్రభుత్వంలో కూడా నేనుంటే ఎక్కువ మేలు ప్రభుత్వానికి జరుగుతుందని భావిస్తున్నా కాబట్టి డెఫినెట్గా వస్తుందనే ఆలోచన అయితే ఉన్నది. ఇప్పటి వరకు ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రివ్యూ అయిన వెంటనే జ్యుడిషియరీ ఎంక్వైరీ చేస్తామని చెప్పడం జరిగింది. జ్యుడిషియరీ ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఆ తర్వాత విద్యుత్తుకు సంబంధించినటువంటి రివ్యూ చేసిన తర్వాత 85,000 కోట్ల రూపాయల అప్పులు కనబడుతున్నాయని చెప్పినటువంటి పరిస్థితి. అసలు ఇవన్నీ చెప్పడం వరకే ఉంటుందా, లేకపోతే దానికి బాధ్యులైనటువంటి ఆఫీసర్లను కానివ్వండి, ఆ తర్వాత అప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేల పైన కూడా చర్యలు తీసుకోబోతున్నారా అని? ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది తెలంగాణలో ఇప్పుడు జరగబోతున్నది. అయితే దానికి కన్ఫ్యూజన్ చేసేందుకు బీజేపీ కూడా సహకరిస్తుంది. ఏమని సిబిఐకి ఇవ్వండి అంటుండ్రు. జ్యుడిషియరీ అయితే శిక్ష ఇక్కడ పడేదానికి సిబిఐ దానికి ఎందుకు? నీ సిబిఐకి శిక్షలు ఏడున్నాయి? బీజేపీ వాళ్ళకి అసలు ఏం జరగదు. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. కాంగ్రెస్ వాళ్ళకైతే శిక్షలు పడతాయి, అది వేరే విషయం. కాబట్టి సిబిఐకి దాన్ని బదలాయించమని కిషన్ రెడ్డి గారు అనగడం వెనుకనే బీఆర్ఎస్ను రక్షించే వ్యూహం ఉంది. ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు సిబిఐ అన్నోనివి మరి ఆ రోజుల్లో సిబిఐ డిమాండ్ ఎందుకు చేయలేదు ఒక మంత్రిగా, కేంద్ర మంత్రిగా? సో వాళ్ళు రాష్ట్రం మాకు, కేంద్రం మీకు అనుకున్నారుగా. ఎమ్మెల్యేలు ఓడిపోయినారు, ఎంపీలుగా మాకు బీఆర్ఎస్కి జతకట్టొద్దయో అని చెప్పేసి బీఆర్ఎస్ సిబిఐ చేయండి అని కాంగ్రెస్ను ముద్దాయిగా చేసే ఒక ప్రయత్నం జరుగుతున్నది. మేమే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసినాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. అవసరమైతే ఏ ఏజెన్సీకి ఇస్తే ప్రజలకు నమ్మకం కలుగుతుందో, మీ ప్రాతినిధ్యం లేకుండా మీరు కాపాడుతారనే ఒక భయం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. మీరు కేసీఆర్ని కాపాడుతారనే భయం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఓడిపోయిండు, మళ్ళీ ఎంపీలు కూడా రాకపోతే మాకు నష్టమైందన్న మీకు ఎంపీల కోసమే ఈ డ్రామాలు అనేది బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నది మాకు తెలుసు. డెఫినెట్గా ఓట్లు ప్రజలు మాకు వేస్తారు, మాకు నమ్మకం ఉంది. పోయినసారి చెయ్యి కాంగ్రెస్కు ఓటు వేయలేకపోయిందో ఆ చెయ్యి కోసమే చూస్తున్నాయి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో. కాబట్టి మీరు ఇంకా పొలిటికల్ డ్రామాలు మాని కాంగ్రెస్ నిలకబెట్టే ప్రయత్నం చేయకండి. కొత్త ప్రభుత్వం వచ్చింది, నిర్మాణాత్మకంగా మీరు ఆలోచించండి. లేకపోతే మనోడు కేటీఆర్ టీం చేసినట్టు అసలు ఆ బేస్లెస్ ఆరోపణలు చేసుకుంటూ అబాస్పాలు అవుతున్నారు వాళ్ళు. మళ్ళా 12 ఇచ్చేదానిక కేటీఆర్ టీం ఆగనట్టుంది, నాకైతే అర్థమవుతున్నది.